వెల్కమ్ టు SR6 న్యూస్. హుస్నాబాద్ నియోజకవర్గంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి జేఎస్ఆర్ ఆధ్వర్యంలో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరిన మాజీ సర్పంచ్లు ఎలకతుర్తి మండలంలోని ఎలకతుర్తి టీఆర్ఎస్ మాజీ సర్పంచ్ నిరంజన్ రెడ్డి, వల్లభపూర్ మాజీ సర్పంచ్ అంబాల మమత, ఆరేపల్లి గ్రామం మాజీ సర్పంచ్ బుర్గుల రామారావు, చింతలపల్లి గ్రామం మాజీ సర్పంచ్ కుడితాడి అనితారాజు, గోపాల్పూర్ మాజీ సర్పంచ్ భాస్కర్ రావు, పెంచుకల్పేట గ్రామ మాజీ సర్పంచ్ సామల జమున సురేష్ రెడ్డి, తిమాపూర్ గ్రామం మాజీ సర్పంచ్ చిట్టిబాబు, గుంటుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, అశోక్ దామోదర్ గ్రామ మాజీ ఎంపీటీసీ కొమిడి లచ్చిరెడ్డి, దామెర టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు సంఖ రమేష్, దామెర గ్రామం మాజీ వార్డు సభ్యులు ఆవుల రాజు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జనపరెడ్డి సురేందర్ రెడ్డి, మాజీ మంత్రి ఎనుకాల పెద్దిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ లక్ష్మారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు చిరంజీవి, పల్లెపాటి మధుకర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీటీసీ కొమ్మిడి లచ్చిరెడ్డి గారు జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. 3వ తారీఖు నాడు పనిచేస్తున్నారు వాళ్ళేదా, గట్టిగా పనిచేస్తారు కదా. ఇంటింటికి మనం చేసేటువంటి అభివృద్ధి, నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాల విషయంలో ప్రజలందరికీ ఆలోచన కల్పిస్తున్న తరుణంలో ఇవాళ మనం భారీ మెజార్టీతో పక్కా గెలుస్తామన్న విశ్వాస నమ్మకం మనకు ఏర్పడ్డది. కాబట్టి కరీంనగర్ గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10 నుంచి 12 సీట్లకు పైగా ఇలా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో గెలుపుతుంది. 100% వాస్తవం. ఇది అయిన తర్వాత ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 12 సీట్లు 13 సీట్లు గెలుస్తామని తెలిసిన తర్వాతనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నుంచి గల్లీ స్థాయి నాయకులందరూ కూడా ఇలా భారతీయ జనతా పార్టీని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు, వీడియో మార్ఫింగ్లు చేస్తున్నారు, లేనిపోని సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్న విషయం మనం రోజు మీడియా ద్వారా మన ప్రచారం ద్వారా చూస్తున్నాం. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించే స్థితికి రావడం, ఎన్నికల సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఓటు వేయాల్సింది పోయి మీరు 6 గ్యారెంటీలతోటి మనం మోసం చేసిర్రు, మోసపూరితమైన మాటలు నమ్మి మీకు ఓటేస్తే మా గొప్ప ముంచిరు. మీరు మా పరిస్థితి పేనమికలపై పోయిన పడ్డట్టు ఆయన పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళ ప్రజలందరూ భావిస్తున్నారు. ఏరికైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గతంలో మొన్నటి వరకు కూడా కరపత్రం పట్టుకొని జెండా పట్టుకొని కందవ వేసుకొని తిరిగితే మీకు ఎందుకు ఓటేయాలి,